వ్యక్తుల యొక్క బ్లాక్మెయిల్కి, వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన స్వార్థపూరితమైనటువంటి ప్రవర్తనకు తలొగ్గి ఒక రాజకీయ పార్టీ, అందున ఒక ప్రత్యేక లక్ష్యంతో పుట్టినటువంటి ఉద్యమ సంస్థ టిఆర్ఎస్ ఇవాళ బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. ఇది సగటు రాజకీయ పార్టీల లాంటిది కాదు అని పలు సందర్భాల్లో మనం చెప్పినాం, రుజువు కూడా చేసి చూపించినాం సమాజానికి. అందుకోసం పార్టీ ప్రతిష్ట కోసం, పార్టీ అంటే ఇవాళ కోట్లాది మంది యొక్క ఆశలకు ప్రతిరూపం. కొద్దిమంది వ్యక్తులు వాళ్ళు కోరుకున్నది జరగకపోతేనో, వాళ్ళు అనుకున్నది జరగకపోతేనో దానికి పార్టీని పణంగా పెట్టాలనుకుంటే పార్టీ ఎప్పుడు కూడా దానికి సిద్ధంగా ఉండదు, ఎప్పుడు కూడా జరగదు. అదేవిధంగా ఎవరు ఏ రకమైనటువంటి పాత్ర పోషించే వాళ్ళైనా మేము పార్టీ కంటే అతీతులము, పార్టీ కంటే ఉన్నత